నోరు జారి ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిన నటులెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. వడివేలు మనకి సుపరిచితమే. స్టార్ కమీడియన్ ఈయన. తెలుగులో కూడా పలు సినిమాలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం జయలలితపై సిల్లీ కామెంట్లు చేశారు. ఇలా వడివేలు అవకాశాలను కోల్పోవడం జరిగింది. జమున షూటింగ్ అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు చేయి జమున భుజం మీద పొరపాటున పడింది. అయితే కావాలని చేశారని జమున నోరు పారేసుకోవడంతో అవకాశాలు లేకుండా చేశారు. దీనితో 5 సంవత్సరాల పాటు ఆమెకి సినిమా అవకాశాలు రాలేదు. హేమ టాలీవుడ్ మా యూనియన్ ఎలక్షన్ లో జరిగిన గొడవలప్పుడు స్టార్స్ ని తిట్టడం మూలాన అవకాశాలు కోల్పోయింది. రాజేంద్ర ప్రసాద్ ని, నాగబాబుని మీడియా ముందు తిట్టడం, బ్రహ్మానందంతో ఉన్న వివాదాలు, ఇలాంటి కారణాల వలన ఆమె సినిమా అవకాశాలను కోల్పోయింది. వానశ్రీ అప్పుడే రిలీజ్ అయిన కృష్ణ దేవదాస్ సినిమా మీద ఆమె సెటైర్ వేసింది. దీంతో విజయ నిర్మలకి కోపం వచ్చింది. అప్పటి నుండి కృష్ణ సినిమాల్లో అవకాశాలు రాలేదు. రోజా కమల్ హాసన్ సినిమాలో ఏముంటుంది, రొమాన్స్ ముద్దులే కదా అని రోజా అనడంతో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం కోల్పోయింది. నరసింహరాజు తుఫాన్ సమయంలో నిధులను కలెక్ట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను ఉద్దేశించి నరసింహరాజు వాళ్ళే ఇవ్వచ్చు కదా, వాళ్ళకేమైనా డబ్బులు తక్కువ అని విమర్శించారు. దీంతో నరసింహరాజు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.